ప్రియమైన విద్యార్థులారా, గౌరవనీయులైన తల్లిదండ్రులారా, నేడు నేను మీ ముందు మాట్లాడుతున్నాను ఒక లెక్చరర్గా కాదు, ఒక పెద్ద మనిషిగా కాదు, మీ భవిష్యత్తు గురించి బాధపడే వ్యక్తిగా. ముందుగా మీకు ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మీరు ఎంత టైం మొబైల్లో గడిపారు? కానీ మీ భవిష్యత్తు గురించి ఎంత టైం ఆలోచించారు? ఇది ప్రశ్న కాదు, ఇది మీ జీవితానికి అర్థం. ఈ రోజుల్లో పిల్లలు చదువుతున్నారు, కానీ ఎందుకు చదువుతున్నారో తెలియదు. సర్టిఫికేట్ కోసం చదువు, స్కూల్ కోసం చదువు, పేరెంట్స్ భయంతో చదువు, కానీ జీవితం కోసం చదువు ఎక్కడ ఉంది? చాలామంది చదువు అంటే మార్కులు, ర్యాంకులు, డిగ్రీలు. కానీ నిజం ఏమిటంటే చదువు ఒక ఆలోచన శక్తి. చదువు ఉన్నవాడు ప్రశ్న వేస్తాడు, నిజం తెలుసుకుంటాడు, తప్పు నిర్ణయాలు తీసుకోడు. చదువు లేనివాడు ఎవరో చెప్పింది నమ్ముతాడు, మోసపోతాడు, జీవితంలో వెనకబడతాడు, ప్రతి చిన్న విషయంలో కూడా సొంత నిర్ణయం తీసుకోలేడు. ఒక మాట గుర్తుంచుకోండి, డిగ్రీ లేకుండా బతకవచ్చు, కానీ జ్ఞానం లేకుండా గెలవలేం. పిల్లల్లారా, టైం వేస్ట్ అనేది చిన్న విషయం కాదు. రోజుకి 3-4 గంటలు రీల్స్, గేమ్స్, అవసరం లేని చాట్స్, ఇవన్నీ ఏం చేస్తాయి? తాత్కాలిక ఆనందం, కానీ శాశ్వత నష్టం. అదే టైం చదువుకు పెడితే, అదే టైం స్కిల్స్ నేర్చుకుంటే మీ జీవితం మారుతుంది. టైం వెళ్ళిపోతుంది, కానీ అవకాశాలు తిరిగి రావు. ఇది భయపెట్టడానికి కాదు, నిజం చెప్పడానికి. చదువు లేకపోతే ఇతరుల మీద ఆధారపడాలి, అవమానాలు ఎదుర్కోవాలి, తక్కువ జీతం ఉద్యోగాలు చేయాలి, నిర్ణయాల్లో స్వేచ్ఛ ఉండదు. ఒక గట్టి నిజం, ఈరోజు చదవకపోతే రేపు ఎవరో చెప్పిన మాటలు వినాల్సి వస్తుంది. చదువు మీకేమిస్తుందో తెలుసా? ఆత్మవిశ్వాసం, గౌరవం, నిర్ణయ శక్తి, సమాజంలో విలువ, మీ కుటుంబానికి గర్వం. చదువుకున్న వ్యక్తిని ఎవ్వరూ తక్కువగా చూడలేరు. చదువు డబ్బు కాదు, చదువు విలువ. చిన్నారులారా, ఇప్పుడే మీరు వేసే పునాది రేపటి మీ భవిష్యత్తు. ఇప్పుడే చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే తర్వాత ఎంత కష్టపడినా, ఆలస్యం చేసినా ఉపయోగం ఉండదు. గుర్తుంచుకోండి, ఇవాళ బుక్కు తెరిస్తే రేపు నీ జీవితం నీ ముందు తెరుస్తుంది. డిగ్రీ చేతిలో ఉందా, కానీ స్కిల్ ఉందా? ఈ రోజుల్లో సర్టిఫికేట్ కాదు, సామర్థ్యం కావాలి. డిగ్రీ చేతిలో ఉంది, కానీ స్కిల్ లేకపోతే జీవితం చేతిలో ఉండదు. ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్, డిసిప్లిన్, ఇవే మీ ఆయుధాలు. తల్లిదండ్రులారా, పిల్ల మీద ఒత్తిడి కాదు, దిశ చూపించండి. పోలికలు కాదు, ప్రోత్సాహం ఇవ్వండి. పిల్లలకు ఫోన్ ఇవ్వడం కాదు, భవిష్యత్తు ఇవ్వాలి. మన దేశానికి గర్వకారణం అబ్దుల్ కలాం గారు. సాధారణ కుటుంబం, కష్టమైన జీవితం, కానీ కట్టుబాటు, చదువు, లక్ష్యం. విజయవంతులకు ప్రత్యేక మెదడు లేదు, ప్రత్యేక క్రమశిక్షణ ఉంది. ప్రియమైన పిల్లల్లారా, ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం రేపటి మీ జీవితాన్ని రాస్తుంది. చదువు బాధ కాదు, శిక్ష కాదు, బ్రహ్మాస్త్రం. టైం వేస్ట్ చేసే పిల్లలు కాకుండా టైంని గెలిచే యువతగా మారండి. జై హింద్.